వాళ్ళు బయట వెళ్తారు, అందరూ ఉందాం అలాగే మామూలుగా కనపడుతుంది వాళ్ళకి. అయిపోయింది అని అంటాడు. అందరూ ఆనందపడిపోతారు. ఇంకా కృష్ణ 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 పాప 7 రోజులు కృష్ణుడిని తెలియదేమో, కృష్ణుడు ఆకలిగా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ భావం చూడండి, కష్టాలు తీరిపోయాయి కదా, థ్యాంక్ యూ కృష్ణ, ఐ సీ యూ నెక్స్ట్ టైం కృష్ణ, మరి కలుద్దాం ఎప్పుడు తెలియదు మనకు. అలా కాదు భావన అక్కడ. మన కష్టం తీరిపోతే భగవంతుని మర్చిపోతాం. ఫస్ట్ కష్టం మళ్ళీ కష్టం వచ్చి మళ్ళీ వెళ్తాం. బృందావనం అది కాదు, కష్టాలు తీరిపోయినా కాదు, వర్షాలు అయిపోయినా కృష్ణుడు పాపం 7 రోజులు ఎత్తాడే, పాపం కృష్ణుడికి ఆకలి వేస్తుంది కదా. అవును, వెంటనే ఇంకా అందరూ వాళ్ళ ఇళ్లలో నైవేద్యాలు అన్నీ చేసుకొని వచ్చి అప్పుడు కృష్ణుడు గోవర్ధన రూపం తీసుకుంటారు. అర్థమవుతుందా? అందుకే గోవర్ధనను ఆరాధన చేస్తే కృష్ణ ఆరాధన ఒకటే. ఒక యాంగిల్లో చూసామంటే మనం కృష్ణుడు ఆకలి 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 అంటాడు. ఉదాహరణ వాసులందరూ అంత రకరకాల పిండి వంటలు అన్ని పట్టుకొస్తారు. కృష్ణుడు తింటున్న ఆకలి ఆకలి అంటూనే ఉంటాడు కృష్ణుడు. ఎవరికి ఏం చేయాలి అర్థం కాదు, ఏంటబ్బా కృష్ణుడు తినేస్తున్నాడే. అప్పుడు బలరాముడు వస్తాడు. బలరాముడు వచ్చి కృష్ణుడు ఆకలి ఎలా చేసాడు నాకు తెలుసు అంటాడు. కృష్ణునికి ఒక తులసి దళం ఇస్తాడు. అలాగా కృష్ణ నువ్వు చాలా తిన్నావు స్వామి, ఈ తులసి మంజరి తిను. అది తింటాను, చాలా ఇంకా తృప్తి. తులసి మంజరితో కృష్ణుడిని కొనేయడమే కాదు, తృప్తిపరిచేదే కాదు, ఆయన మన దాసుడు అయిపోతాడు. అందుకే గోవర్ధన ఆ లీల జరిగినప్పుడు కూడా, అందుకే ఇవాళ కూడా బృందావనంలో గోవర్ధన పూజ రోజు అందరూ లక్షల మంది భక్తులు వచ్చి గోవర్ధనుడికి అన్నకూట అని అంటారు. దాన్ని అన్నకూట, ఒక కొండలాగా అన్నాన్ని గోవర్ధనుడికి నైవేద్యం పెడతారు. ఆ భావంతో పెడతారు. కృష్ణుడికి ఆకలి వేస్తుంది, ఆకలి. పాప గోవర్ధనుడు అలసిపోయాడు కదా, 7 రోజులు పాప పట్టలే ఉంటాడు. ఇది భావన భక్తులందరిలో ఉండాల్సింది. Like, share and subscribe to HKM Hindupur channel.